మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భర్తకు తెలియకుండా చేసిన అప్పులను తీర్చడానికి ఓ భారీ స్కెచ్ చేసింది ఓ మహిళ. చెన్నైలోని కల్దిపట్టై వెస్ట్ మాడా స్ట్రీట్కి చెందినటువంటి జయచిత్ర అనే మహిళ స్థానికంగా కొంతమంది దగ్గర అప్పులు చేసింది. అయితే అప్పులు వారి దగ్గర నుంచి ఒత్తిడులు ఎక్కువ రావడము, ఆ విషయం భర్తకు తెలిస్తే సమస్య వస్తుందని ఆ మహిళ ఒక భారీ దొంగతనానికి స్కెచ్ వేసిందని చెప్పొచ్చు. అయితే చెన్నైలోని తిరువకొట్టయూర్ అనేటువంటి ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ని ఎంచుకుంది. ఆ షాప్లో ఎవరూ లేనటువంటి సమయంలో బూర్ఖా ధరించి లోపలికి వెళ్ళినటువంటి జయచిత్ర మొదటగా అక్కడ ఉన్నటువంటి నగలనంతా కూడా పరిశీలించింది. ఆ తర్వాత ఆ నగ తీసుకోరా, ఈ కమ్మలు తీసుకోరా, ఈ నెక్లెస్ తీసుకోరా అంటూ షాప్లో ఉన్నటువంటి సిబ్బందినంతా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అదే సమయానికి ఆ షాపు ఓనర్ దేవరాజ్ కొంత అటువైపు తిరగడంతో తన దగ్గర ఉన్నటువంటి అప్పటికే ముందుగా ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి కారపొడిని అతని పైన చల్లే ప్రయత్నం చేసింది. అయితే చల్లే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆమెని పూర్తిగా పట్టుకునే ప్రయత్నం చేశారు, ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో షాప్లో ఉన్నటువంటి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమెని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా జయచిత్ర తన దగ్గర ఉన్నటువంటి కత్తిని చూపించి వారిని బెదిరించే ప్రయత్నం చేసింది, అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా ఆ మహిళని ఆ షాప్లోనే బంధించారు. సో కంప్లీట్గా పోలీసులకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ మహిళని అదుపులోకి తీసుకొని విచారిస్తే విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వచ్చాయి. తన భర్తకు తెలియకుండా చేసినటువంటి అప్పులకు గాను తీర్చడానికి ఈ రకంగా ప్లాన్ వేసినట్టు జయచిత్ర ఒప్పుకుంది. అయితే పలు జ్యువెలరీ షాపులు కావచ్చు, ఎక్కడైతే ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్ అవుతుందో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఆమె ఇలా చోరీలకు పాల్పడేటువంటి విధంగా ప్లాన్ వేసిందని కూడా తెలుస్తోంది. మొదటగా ఏదైతే ఒక జ్యువెలరీ షాప్ని ఎంచుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి జయచిత్ర పూర్తిగా ఆ మహిళ ఎవరనే విషయం తెలియకుండా గూర్ఖా ధరించింది. మనం విజువల్స్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఆ మహిళ వచ్చింది, చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంది, చాలా చాకచక్యంగా అక్కడ వ్యవహరిస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా తాను ఏదో భారీగా నగలు కొనే విధంగా నటించింది. అటు తర్వాత వాళ్ళంతా కూడా నమ్మించినటువంటి ఆ జయచిత్ర కంప్లీట్గా ఒక్కసారిగా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి చోరీలకు పాల్పడేందుకు యత్నించింది. ఇదే సమయంలోనే అక్కడ అతి జాగ్రత్తగా ఉన్నటువంటి సిబ్బంది ఆమెని పూర్తిగా అడ్డుకొని అక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆమె బండారం మొత్తం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జయచిత్ర పైన అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క వార్త ఒక్కసారిగా అక్కడ ఉలిక్కిపడేలా చేసింది. మంచి బజార్ ఉండేటువంటి ప్రాంతం, అది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేని సమయంలో అక్కడ సిబ్బంది మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి తన ప్లాన్ ప్రకారం చేయాలనుకుంది, కానీ అక్కడ ఆ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టడంతో ఆ ఒక్క సిబ్బంది జయచిత్రాన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకి అప్పజెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ మహిళ పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ మహిళ ఒక్కటే ఈ పని చేసిందా, లేకపోతే ఆ మహిళతో పాటు తన భర్త అదే రకంగానే మరెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఆమెకి సహాయక సహకారాలు అందించారా అనే దానిపైన కూడా విచారణ జరుగుతోంది. కాబట్టి అయితే విచారణలో మాత్రం భర్తకు తెలియకుండా అప్పులు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ సందర్భంగా ఇలా దోపిడీలకి పాల్పడి ఆ నగలు వేరే చోట అమ్మి ఆ అప్పులు తీర్చాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇలా చేసిందని తెలుస్తుంది. ఆ ఒక ప్లాన్ బెడిసి కొట్టడంతో ప్రస్తుతం ఆ మహిళ పైన అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. கடந்த இப்போ 6 ஒரு லேடிஸ் வந்தாங்க துர்கா போட்டு
அவங்க நகை பார்க்கும் பொழுது நகையெல்லாம் எடுத்து வச்சு கடைசியில் அவங்க வந்து அவங்க ஹஸ்பண்ட் வந்து கேஷ் எடுத்து வரேன்னு சொல்லிட்டு அவங்க வந்து ரொம்ப நேரமாக வெயிட் பண்ண வச்சாங்க. ஒரு 15-20 மினிட்ஸ் கழிச்சு ரொம்ப நேரம் ஆயிடுச்சு, அவங்க யாருமே வரல, ஹஸ்பண்ட் வரல, யாருமே வரல. அவங்க அதுக்கப்புறம் அவங்க ஏஞ்சி நிற்கும் போது அவங்க பின்னாடிலேருந்து ஒரு கையில் கத்தி ஒரு கையில் மிளகா பொடி வச்சு எங்களை அட்டாக் பண்ண ட்ரை பண்ணாங்க. அப்புறம் ஜனங்கள்லாம் அப்புறம் நாங்கள் 3 பேரும் வந்து நான் எங்கள் அப்பா அம்மா வந்து 3 பேரும் வந்து அவங்களை டிஃபெண்ட் பண்ணி அப்புறம் ஹெல்ப் பண்ண கூப்பிட்டோம் நிறைய பேர். போலீஸ் போலீஸில் அப்போ வந்து